శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. ఎందుకు సార్ దేశానికి సనాతన ధర్మానికి అసలు సంబంధం ఏంటి? ఈ రెండు కూడా ఇప్పుడు మనిషి శరీరంలో ఉన్న రెండు కళ్ళు లాంటివి. రెండు వేరు వేరు అలా కాదు. జాతీయత, ధర్మము, సనాతన ధర్మం ఈ రెండు మిళితమై ఉంటుంది. రెండింటిని విభజించి పడగొట్టి విడగొట్టి రకరకాలైనటువంటి కుయుక్తులు ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది దేశంలో. కనుక ఆ రెండింటిని ఎప్పుడు కూడా మనం వేరుగా చూడకూడదు. అలాగే ఆ రెండు ఉన్నంత కాలమే ఈ దేశానికి ఆక్సిజన్. లేకపోతే ఒక ఇరాక్, సిరియా, లిబియా వంటి దేశాలు ఎలాంటివో భారతదేశం కూడా అటువంటిది. పేరుకే భారత. మీ దృష్టిలో అసలు ధర్మం అంటే ఏంటి? ఈ ధర్మం అనేది దేశానికి అసలు ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న. ఎందుకు అంటే చాలా మంది చాలా రకాలుగా ఆన్సర్స్ చెప్తారు. ధర్మం, సనాతన ధర్మం అంటాం. సనాతన అంటే ఏంటి? ఎప్పుడు మొదలైందో తెలియదు. అంటే మనకి ఇప్పుడు మన ముత్తాతకు ముత్తాత గుర్తుకు లేడని చెప్పేసి మన వంశం లేనట్ట? కానీ కాదు. అలా సనాతన ధర్మం ఎప్పటి నుంచో మొదలైంది, ఎప్పటి వరకు ఉంటుంది. అది మనం పాటిస్తున్నామా లేదా అనే దాని మీద మనం డిపెండ్ అయి ఉంటుంది. రూల్స్ ఆర్ దేర్, మీరు పాటిస్తున్నారు లేదా. ధర్మం అనేది వ్యక్తికి సంబంధించింది, మతము ఇత్యాదివన్నీ కూడా ఒక సమూహానికి సంబంధించింది. కనుక సనాతన ధర్మం అనేది వ్యక్తి. ముందు వ్యక్తి నుంచి ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనే ఏవైతే ఉన్నాయో ధర్మము, ఆ ధర్మము ద్వారా ముందు ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని ద్వారా అర్థము, బ్రతకడానికి కావాల్సిన ధనము సంపాదించటం ఇత్యాదివన్నీ సంపాదించటం. కామము, అది కూడా ధర్మబద్ధంగా అనుభవించటం. వీటన్నింటిని దాటి మోక్షము. ఇది ధర్మం అంటే. సనాతన ధర్మం మనకు నేర్పుతున్నటువంటి ఒక 4 మెట్లు అనుకోండి. సో ధర్మం అంటే ఏంటంటే వ్యక్తికి సంబంధించింది. ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి సంస్కరించబడి, వ్యక్తులు సంస్కరించబడి ఒక సహృద్భావ ఆనందకరమైన వాతావరణంలో ఎల్లకాలము జీవించడానికి ఉపయోగపడేది ధర్మం. నిన్ను నీ స్వతంత్రతని కోల్పోయేలా చేసి, నిన్ను ఒక గొర్రెలాగా, జాంబీలాగా మార్చి, నీకు అసలు ఆలోచనలే రాకుండా చేసి అవతల వాడు చెప్పేదే నువ్వు వినాలి అని ఎవడైతే మారుస్తాడు. ఇప్పుడు ఆత్మహత్య దాడులు చేసుకుంటాడు. కారణం ఏంటి? వాడు ధర్మంలో లేడు, మతంలో ఉన్నాడు. అది ఏ మతం అన్నా కావచ్చు. పదే 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 వాడిని ఇంజెక్ట్ చేసి వాడి మదర్ బోర్డ్, బ్రెయిన్ అవతలోడు కంట్రోల్లో తీసుకుంటాడు. తీసుకొని, అంటే నాకు ఇలాంటి చెప్పినప్పుడు కోపం వస్తుంది కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నా. కంట్రోల్కి తీసుకొని, ఇదిగో నువ్వు ఇలా చేస్తే నీ పలానాది వస్తుంది అని అనడంతో వాడు తను పేల్చుకుని ముక్కలైపోతున్నాడు. ఎంత దారుణం అండి ఇది. సినిమాల్లో మనం చూస్తూ ఉండి ఆశ్చర్యపోతూ ఉంటాం. రియల్గా జరుగుతున్నాయి, మనం జస్ట్ అలా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. కనుక ధర్మం గొప్పది, అది వ్యక్తిని సంస్కరించేది. కనుక మతం ప్రమాదకరమైనది, అది ఎప్పుడు ఎలా పేలుతుందో తెలియదు. కనుక ఇది ధర్మానికి మతానికి తేడా. రైట్. అయితే ఇక్కడ హిందూ మతానికి సనాతన ధర్మానికి అసలు సంబంధమే లేదు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు సంబంధం ఉంది అంటే ఎలా ఉంది? ఈ రెండిటికి పొంతనేంటి? ఈ మధ్య నేను మాట్లాడుతూ చెప్తూ ఉన్నాను అనమాట. ఎందుకు సంబంధం ఉంది అంటే, సనాతన ధర్మానికి లక్షణాలు ఏంటి? కలుపుకుపోవటం, కలివిడిగా ఉండటం, కల్మషం లేకుండా ఉండటం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక స్వచ్ఛమైన పరమాత్మ, భగవంతుడు ఎలా ఉంటాడో అలా భక్తుడు కూడా ఉండేలాగా తీర్చిదిద్దేది సనాతన ధర్మం. దానికి హిందూ అని ఈ మధ్య పేరు పెట్టుకున్నా, ఎప్పటి నుంచో ఉన్న హిందూ ధర్మం అనేది దానికి వేరుగా చేయడాన్ని ఎలా ఉంటుంది అంటే, నన్ను నా తండ్రిని వేరు చేసి ఆయన నీ తండ్రి కాదని చెప్పి నన్ను కొట్టడం ముందు, తర్వాత నీ కొడుకు కాదని చెప్పి ఆయన కొట్టడం, ఇలా మనలో మనకి ఒక కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయడం అనమాట. ఇది ఒక పెద్ద వ్యూహం. కానీ ఎందుకు, ఎలా చెప్తారు వేరని? ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే అందులో స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ వాడు సనాతన ధర్మం అనుకుందాం. సనాతన ధర్మం స్టూడెంట్ ఎలా ఆలోచిస్తాడు? అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, అందరూ టీచర్స్ని గౌరవించాలి, ఆయా సబ్జెక్ట్స్ నేర్పేటటువంటి టీచర్స్ని గౌరవించాలి. ఇంకో స్టూడెంట్ ఉంటాడు, ధర్మం కాదు మతం స్టూడెంట్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఫలానా వాడికి వచ్చే సబ్జెక్టు లేదా వాడికి నచ్చే సబ్జెక్టు చెప్పేటటువంటి టీచరే నిజమైన టీచర్, మిగతా వాళ్ళందరూ అబద్ధం అని అంటాడు. ఇంకొకడు కూడా వాడికి నచ్చేది అంటాడు. ఈ ముగ్గురు విద్యార్థుల్లో ఎవరి వలన మనకు లాభం ఉంది? ఎవరి వలన లోకానికి క్షేమము? ఎవరి వలన వివాదరహితంగా ఉంటుంది అంటే ఆటోమేటిక్గా మొదటివాడే. హిందూ అన్నవాడు చర్చిని చూసి ఇట్లా అనేస్తాడు, మసీదును చూసి ఇట్లా అంటాడు, గుడికి వెళ్తాడు. కనుక హిందువు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు కనుక గొప్పవాడు. హిందువు అంటే ఎవరు? సనాతన ధర్మమే హిందుత్వం. ఆ రెండు వేరని ఎలా అంటారు? అది చాలా దౌర్భాగ్యకరమైన మాటలు అవి.
కావాలని క్రిటిసైజ్ దాన్ని ఏమంటారు, సెపరేట్ చేసి కొట్టడం అన్నట్టు, విడగొట్టి పడగొట్టడం అనమాట. అంటే వేరే మతంలో ధర్మం లేదనా మీ ఉద్దేశం? ధర్మం అంటే ఏంటి? ధర్మం చెప్పాను కదా, ఈ ధర్మానికి సంబంధించిన నిర్వచనం ఏ మతంలోనైనా ఉంటే ఉమ్, వాళ్ళ షెల్లు ఉండరు, విశాలంగా ఉంటుంది, ఒక బావిలో కప్పల్లాగా ఉండరు. సో అది ఏ మతం అన్నా కావచ్చు. ఓకే. కొన్నిసార్లు మనం తీసుకుందాం, ఉమ్, భారతదేశంలోనే హిందూ సంబంధించిన రిలేటెడ్లో కొన్ని మతాలు ఉంటాయి. అవి కూడా మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్న చందంగా ఇదే మా దేవుడు, ఉదాహరణకి విష్ణువే దేవుడు, శివుడే దేవుడు, ఓకే. ఈ తరహా ఆలోచనలు కూడా మతమే. అవి కూడా సనాతన ధర్మానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నవే. రైట్. నువ్వు ఎప్పుడైతే భగవంతుడనేవాడిని భిన్న రూపాల్లో చూస్తున్నటువంటి ఆచారాన్ని కాదని, భగవంతుడిని నేను పెట్టిన పేరుతోనే, నేను చెప్పిన రూపంతోనే నువ్వు కొలవాలి, పిలవాలి అని అంటావు, అది మతం అయిపోతుంది. అప్పటి నుంచి అది ప్రమాదకరంగా మారుతుంది. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత అది ఉన్మాదానికి దారితీస్తుంది. సో మీరు చెప్పిన ప్రకారంగా హిందూ మతంలో కూడా ఇవి ఉన్నాయి. ఉన్నాయి. హిందూ మతం అంటే అదే, ఈ దేశంలో సనాతన ధర్మంలో అన్ని మిళితమై ఉంటాయి. అందులో ఏవైతే ధర్మం మీరు అన్నారు కదా, అందులో ధర్మం లేదా అంటే, ధర్మం లేనివి మతాలుగా మారుతాయి. ధర్మం ఉన్నది అన్నింటా ఉంటుంది, అంతటా సమానంగా ఉంటుంది. అది మొదట స్వతంత్రత దాని లక్షణం. ధర్మానికి మొట్టమొదటి ఉండేది ఇండిపెండెన్స్, అది స్వేచ్ఛగా ఉంటుంది, మోరల్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. అది వ్యక్తితో మొదలవుతుంది, వ్యక్తుల సమూహంగా మారుతుంది.